అవయవ దానం పట్ల విస్తృత స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం కల్పిస్తున్నాయని, వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి రాష్ట్ర స్థాయిలో జీవన్ దాన్ ట్రస్ట్ ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర జీవన్ దాన్ ట్రస్ట్ కోఆర్డినేటర్ మరియు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి రాంబాబు అన్నారు. శనివారం శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జెమ్స్ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవయవ దాన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 5 లక్షల మంది అవయవాల కోసం నిరీక్షిస్తున్నారని, మన రాష్ట్రంలో 4,000 మంది ఉన్నారని, ఈ పరిస్థితులను గమనించి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అంకధాన్ జనజాగృతి అభియాన్ పథకం కింద పెద్ద ఎత్తున అవయవదాన సదస్సులు, ర్యాలీలు, ప్రదర్శనలు చేపడుతున్నామని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని, తద్వారా అవయవ దానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తనాళాలు స్తంభించిన వ్యక్తి కానీ, ఇతర కారణాల వల్ల యాక్సిడెంట్లో మరణించిన వారు కానీ, బ్రెయిన్ డెడ్ అయిన వారు విధిగా అవయవ దానానికి తరలి రావాలని, ఈ దిశగా స్వచ్ఛంద సంస్థలు ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయన కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలని, తద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపేవారు అవుతారని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తేన్నేటి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవయవ దానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వివిధ కారణాల వల్ల చనిపోయిన వారు అవయవ దానం చేసి మరణానంతరం వాళ్ళ జీవితాలు సాఫల్యం చేసుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన తర్వాత కూడా సజీవంగా ఉండేటటువంటి ఏకైక దానం అవయవ దానమని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జెమ్స్ మెడికల్ కళాశాల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శేషపు జోగినాయుడు, గేదెల లక్ష్మి, మంత్రి వెంకటస్వామి, పలువురు సామాజికవేత్తలు, స్వచ్ఛంద సేవకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దానంపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనము ఈరోజు శ్రీకాకుళంలో అవయవదాన అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ముఖ్యంగా మన రాష్ట్రంలో మరియు దేశంలో ఎంతోమంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇప్పటికే 4,000 పైచిలుకు వరకు వివిధ రకాల అవయవాల కోసం అనగా కిడ్నీల కోసం 2,800 మంది, లివర్ కోసం 1,800 మంది, హార్ట్ లంగ్స్ కోసం మిగతా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అలాగే దేశంలో 5 లక్షల మంది వరకు అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో అవయవ దానము 1% కంటే తక్కువగా ఉంది. సో దీన్ని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అంగదాన్ జనజాగృతి అభియాన్ అనేటటువంటి నినాదాన్ని తీసుకొని వారిచ్చినటువంటి పిలుపు మేరకు మనము ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జీవన్ దాన్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ బ్రెయిన్ అంటే ఆర్గన్ డొనేషన్ అంటే అవయవ దానం మీద ఒక అవగాహన అంటే సెన్సిటైజేషన్ ప్రజల్లోని అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన జెమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం వారి సహకారంతో ఇది వెరీ గుడ్ ప్రోగ్రామ్. అంటే ఈ పాత్రికేయ మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అంటే మీ వలన మీరు చైతన్యం కలగజేస్తే అంటే 2 నెలలకు ఒకసారి దీని మీద మీరు పేపర్లో రాస్తుంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. అంటే ఒకరోజు అంటే ఓవర్ నైట్ ప్రజలు మారడం కష్టం కాబట్టి నిరంతరం వాళ్ళకి అవగాహన కలిగిస్తుంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వచ్చి ఈ ఆర్గన్ డొనేషన్ ముందుకు వస్తారు. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అంటే తెలుసు కదా మీ అందరికీ, అంటే సివియర్ యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయ్యే పేషెంట్ అంటే వాళ్ళు తిరిగి మామూలుగా బతకడానికి కష్టం. బ్రెయిన్ డెడ్ అంటే పేరుకి హార్ట్ లంగ్స్ పనిచేస్తాయి కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవడం కష్టం. అలాంటి పేషెంట్స్లో వాళ్ళ తల్లిదండ్రులని లేదంటే సంబంధిత బంధువులందరినీ కూడా ఒప్పించి వాళ్ళందరూ కూడా ఈ అవయవదానం మీద సహకరిస్తారని కోరుతున్నాను. ముందుగా మన కూటమి ప్రభుత్వానికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ముందుగా అభినందించాలి. ఎందువల్లంటే వారు తీసుకున్న నిర్ణయం అంటే అవయవ దాన కార్యక్రమానికి ప్రజల్లో అవేర్నెస్ కలగాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రొఫెషనల్స్ అని అలాగే మీటింగ్లని చేస్తూ ముఖ్యంగా
మీడియా వాళ్ళకు కూడా చెప్తూ వాళ్ళు కూడా ప్రజల్లో ఈ అవగాహన కార్యక్రమం అనేది అవగాహన దాన కార్యక్రమం అనేది ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మీడియా వాళ్ళు కూడా ముందుకు రావాలని డాక్టర్ గారు చెప్పడము, మీరు కూడా ముందుకు వెళ్ళి ఇది ప్రజల్లోకి అవగాహన కల్పించాలని నేను కూడా కోరుకుంటున్నాను. అయితే ప్రభుత్వము ఎవరైతే డెడ్ అయిపోతారో, మైండ్ డెడ్ అయిపోతుందో వాళ్ళ తాలూకు అవయవాలు దగ్గర 8 మందికి పనికొస్తాయి. అది మళ్ళీ సమాజంలో వాళ్ళు చక్కగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కనుక మైండ్ పోయిన వాళ్ళు అంటే జీవనం మరి ఉండదు వాళ్ళకి, మైండ్ డెడ్ అయితే. కానీ వారి అవయవాల ద్వారా మరొక 8 మందికి జీవనం ఇచ్చే అవకాశం ఉంటుంది.